నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతా ఉంది. ఇక అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం మాటల తోటాలు పేల్చుకున్నటువంటి వైనం కూడా ప్రస్తుతం రాజకీయ వాతావరణాన్ని సెగలు పుట్టిస్తూ ఉంది. ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంది సార్. ప్రధానంగా ఈ రోజున చూస్తే అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే తాజాగా విజయసాయి రెడ్డి ఆయన ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు. అది కూడా జనసేన పార్టీ గుర్తుని రద్దు చేయాలి అంటూ, ఆ సింబల్ని రద్దు చేయాలని. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంకా వదిలేసి కొంత ప్యాకేజీ ఎక్కువ తీసుకుని తెలుగుదేశం నుంచి పోటీ చేయాలి అంటూ ఈ రకమైనటువంటి కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవి వైసీపీ నాయకుల కామెంట్లని అసలు మనం డిస్కస్ చేసుకోవటమే పెద్ద పరువు నష్టం. ఎందుకు ఇంత తీవ్రమైన పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఫస్ట్ తీసుకుందాం. జనసేనని ఎందుకు పిలిచారు అని అడుగుతున్నాడు. జనసేనని ఎందుకు పిలవకూడదు? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తుంది, ఎక్కువ పార్టీలని ఇన్వాల్వ్ చేస్తుంది ప్రాసెస్లో. అంటే గుర్తింపు ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు, అది వేరే విషయం. గుర్తింపు లేని వాటిని కూడా పిలిచి మాట్లాడతారు. ఎందుకు అంటే, ఎక్కువ మందిని ఈ ఎన్నికల ప్రాసెస్లో భాగస్వాముల్ని చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ డెమోక్రటిక్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది ఎన్నికల సంఘం చేసే ఒక ప్రధానమైన కార్యక్రమం. అంటే వాళ్ళు ఎక్కువ రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జరిగింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది విత్ సాక్ష్యాధారాలతో సహా, వైసీపీ చేస్తున్న దొంగ ఓట్ల మీద. వెళ్ళినప్పుడు జనసేన కూడా వస్తానని చెప్తే ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది వాళ్ళు ధర్మం అనుకున్నారు, వెళ్ళారు. వీళ్ళకి ఏంటి అభ్యంతరం? వీళ్ళు అసలు ఎందుకు ఉలిక్కి పడాలి? జనసేనని అంత చిన్న చూపు వీళ్ళు ఎందుకు చూడాలి? జనసేనకి వచ్చిన అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఒకే ఒక సీటులో గెలిచిన ఎమ్మెల్యేని వీళ్ళు కలుపుకున్నారు కదా. మరి అప్పుడు అతను గెలిచిన అతను జనసేన మీద గెలిచాడని తెలీదా? అంటే ఇవన్నీ ఏంటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి ఏంటో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ సమయంలో మనం ఏమి చెయ్యాలి, ఈ తెలుగుదేశం జనసేన కాంబినేషన్ని ఎలా అడ్డుకోవాలి అన్న ప్రక్రియలో భాగంగా వైసీపీ నాయకులందరూ కూడా ఇదే కార్యక్రమం మొదలుపెట్టారు. నేను ముందరే చెప్పినట్టు ఎన్నికల కమిషన్ సాధ్యమైనంత ఎక్కువ పార్టీలతో కలుస్తుంది. అట్లాగే కలిసిన తర్వాత ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అంటే, క్షేత్రస్థాయిలో వైసీపీ చేరుస్తున్న దొంగ ఓట్ల మొత్తాన్ని సాక్ష్యాధారాలతో సహా తీసుకొని ఇప్పటికే చాలా పోరాటం చేసింది. అసలు మరి అన్యాయం ఏంటంటే సతీష్ గారు, బిఎల్ఓలు కీలకమైన పాత్ర పోషిస్తారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఫామ్ 6 వచ్చినా ఫామ్ 7 వచ్చినా, ఫామ్ 6 అంటే కొత్త ఓటర్ని చేర్చడం, ఫామ్ 7 అంటే ఉన్న ఓటర్ని తీసేయటం. వివిధ కారణాల వల్ల అక్కడ లేని వాళ్ళని తీసేయటానికి ఫామ్ 7 వాడతారు. ఈ 2 ఫామ్లు వచ్చినప్పుడు ఈ బిఎల్ఓ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అది వెరిఫై చేసి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి ఆ ఓట్లను తీసేయాలి, లేకపోతే చేర్చాలి. ఈ బిఎల్ఓ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఈ వాలంటీర్లేమో ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఇన్కమ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, ఈ కథా కమామిషు అంతా కూడా సమాచారం సేకరిస్తారు. వాళ్ళు వైసీపీ నాయకులకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆ సమాచారాన్ని ఇస్తారు. వైసీపీ నాయకులు దాని ఆధారంగా ఫామ్ 7 పెట్టి వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్నేమో ఫామ్ 6 పెట్టి చేరుస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తంలో వెరిఫై చేయాల్సిన బిఎల్ఓలేమో సైలెంట్ కూర్చొని ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది.
ఈ బిఎల్ఓలలో కూడా చాలా మందిని ఏం చేశారు తెలుసా, ఉమెన్ పోలీసుల్ని పెట్టారు. అంటే గ్రామ స్థాయిలో సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుని బిఎల్ఓగా పెట్టారు. ఎస్ఐ మహిళా పోలీసు ఎవరికి అండర్లో పనిచేస్తారండి? ఎస్ఐ, ఆయన పైన సిఐ ఉంటాడు. అంటే పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే ఒక మనిషిని బిఎల్ఓగా పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? అంటే బిఎల్ఓని పోలీసుల్ని పెట్టచ్చా? అసలు పోలీసు వ్యవస్థకి దానికి సంబంధం ఏంటి, ఓటర్ వ్యవస్థకి? అందుకనే ప్రకాశం జిల్లా పర్చూరులో ఈ ఎస్ఐసిఐలు ఏం చేశారు తెలుసా, బిఎల్ఓలందరూ వాళ్ళ పోలీసులే కాబట్టి మొత్తం అన్ని గంపగుత్తగా దొంగోట్లు చేర్పించేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూశారు. చూస్తే ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఆ ఎస్ఐని, సిఐని, మొత్తం నలుగురిని అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్కి. సీరియస్ చర్యలు తీసుకోవాలి. నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం గనక అసలు ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ని విఘాతం కలిగిస్తున్నారు ఈ పోలీసులు అని నిరూపణ అయిన తర్వాత, మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి, ఈ ఎస్ఐలు, సిఐలు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఈ పాటికి పోగొట్టు ఉండాలి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అటువంటి తీక్షణమైన నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదో అర్థం కావట్లేదు. కానీ డెమోక్రసీని మొత్తం అపహాస్యం చేస్తున్నారు వీళ్ళందరూ. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి జనసేనని పిలిస్తే, తెలుగుదేశాన్ని పిలిస్తే తప్పేంటి? కంప్లైంట్లు ఇవ్వాల్సింది వాళ్లే కదా. వైసీపీ ఇస్తుంది ఆ కంప్లైంట్. వైసీపీ ఏం కంప్లైంట్ ఇస్తుంది? మేము నేరాలు చేస్తున్నామండి, మేము బిఎల్ఓలుగా మహిళా పోలీసుల్ని పెట్టి మేము పనిచేసుకుంటున్నామండి, దానికి ఎస్ఐలు, సిఐలు సహకరిస్తున్నారండి, మొత్తం ఫామ్ 6లు, ఫామ్ 7లు అయితే అసలు మా వాళ్లే కొన్ని లక్షల ఫామ్ 7లను దాఖలు చేశారండి అని చెప్తుందా? అది చెప్పాల్సింది ఎవరు? ప్రతిపక్షం. అదే చేస్తున్నది. ప్రతిపక్షం ఆ పని చేస్తున్నది. అక్రమాలు చేసేది నువ్వు కదా. అసలు ఫామ్ 7లు ఒక మనిషి 5 కన్నా ఫామ్ 7లు సబ్మిట్ చేయకూడదు అన్న నిబంధన ఉంటే వైసీపీ లీడర్ ఒక్కొక్కడు 500, 600 ఫామ్ 7లు ఇచ్చారు. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలి. అటువంటి పనులు చేయలేదు. ఇప్పుడు అది ప్రతివాడికి అదే అనిపిస్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంత మెత్తగా ఎందుకుంటున్నది అనేది ప్రతివాడు అడుగుతుంటే, నువ్వు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం నుంచి పోటీ చేయి, లేకపోతే నువ్వు ఇది చెయ్యి, అసలు జనసేన ఎందుకు పిలిచావు, ఇటువంటి క్వశ్చన్లు అడగటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతున్నది ప్రజల దృష్టిలో ఇప్పటికే తిరస్కరణకు గురైన పార్టీ ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంత తీక్షణమైన పదజాలం వాడటం కూడా ప్రస్తుతం అవసరం. ఎందుకంటే వీళ్ళు ఇంతకాలం చేసింది వేరు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతి వాడు కూడా సంయమనం పాటించాలి. ఆవేశాలు రెచ్చగొడదాం, ప్రాంతీయ తత్వాన్ని తీసుకొద్దాం, లేదు కులాల మధ్య కుమ్ములాటలు పెడదాం, లేదు పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే ఒక అంబటి రాంబాబు లాంటి ఒకడిని తీసుకొచ్చి విమర్శిద్దాం, లేకపోతే ఇంకొకటి చేయాలంటే కొడాలి నాని తీసుకొద్దాం, లేదా రోజాని తీసుకొద్దాం. ఇప్పటికైనా లాస్ట్ మినిట్, ఇంకా ఈ ఆఖరి క్షణాల్లో అయినా వైసీపీ తన స్ట్రాటజీని మార్చుకోవాలి. ఈ డ్యామేజింగ్ స్టేట్మెంట్లు ఇవ్వటం, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, ఒక పార్టీని కించపరిచే విధంగా ఇచ్చే స్టేట్మెంట్లని ఇప్పటికైనా మానుకోవాలి. రైట్. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ విధంగా ప్రతిపక్షాల మీద అయితే గనక ఇష్టరీతిలో అయితే గనక వైసీపీ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా వైసీపీ తమ పందాన్ని మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.